హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎంఎస్ఎంఈ కోర్స్. ఈ కన్సల్టెన్సీ కోర్స్లో నేను కొద్దిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఎంఎస్ఎంఈ బిజినెసెస్ గురించి మరియు దాని యొక్క సక్సెస్ జర్నీ మరియు ఫెయిల్యూర్ జర్నీస్ గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు చాలా ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే చాలా మిలియన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ అంటే ఏంది? కొత్త వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న మనము మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అలా అవి పెట్టుకుంటాం కదా. ఏదైనా కావచ్చు, అది ఏదైనా ఫుడ్ ప్రోడక్ట్స్ కోసం కావచ్చు, లేదంటే ఇంకా వేరే ప్రోడక్ట్స్ కోసం అలా తయారు చేస్తుంటాం. తయారు చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ పెడతాం, దాన్ని ఎంఎస్ఎంఈ బిజినెస్ అని కూడా చెప్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ టైప్ ఆఫ్ బిజినెస్. అయితే ఇది ఎందుకు చేయాలి దాని గురించి నేను వేరే వీడియోస్లో కూడా చెప్పినాను. ఈ వీడియోలో కూడా నేను ఇంకా దాని గురించి ఇంకా వేరే డేటా కూడా చూపించబోతున్నాను. ఒకటే వీడియోలో కంప్లీట్ డేటా ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇంకోటి ఏముందంటే, చాలామంది స్టార్ట్ చేసిన వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఈ ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్లో ఫెయిల్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ సపోర్ట్ అనేది దొరకడం లేదు. అయితే మేము ఇక్కడ మీకు కంప్లీట్ A to Z స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎంఎస్ఎంఈ యొక్క సపోర్ట్ మరియు ఆ ప్రొడక్షన్ కావచ్చు, లేదంటే దాని రా మెటీరియల్ కావచ్చు, లేదంటే ఇంకా ఇంపోర్ట్ చేయడము, ఎక్స్పోర్ట్ చేయడము, లేదంటే బ్రాండింగ్ గురించి ఐడియాస్ ఇవ్వడము, ఇవన్నీ మేము హెల్ప్ చేయబోతున్నాము. కాబట్టి మీరు ఇంతవరకు స్టార్ట్ చేయలేదనుకోండి, ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేయగలుగుతారు. ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను మన ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ చేస్తున్న వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఫ్యూచర్లో స్టార్ట్ చేసే వాళ్ళకి ఎంత ఇన్కమ్ రాబోతుంది, దాని గురించి కూడా వీడియో పెట్టినాను. అది కూడా మీరు చూసి ఉంటే చాలా బాగుంటుంది. లేదంటే మీరు ఇప్పుడు వెళ్ళేసి ఇప్పుడు చూడండి ఆ వీడియో. ఇక్కడ ఏంటంటే, మన ఇండియన్ జీడిపి అనేది చాలా గ్రో అవుతుంది. ఇండియా అనేది ఇప్పుడు టాప్ మోస్ట్ కంట్రీగా అయిపోయింది వరల్డ్ వైడ్గా. కాబట్టి జీడిపి గ్రో అవుతుంది, అందులో బిజినెసెస్ కూడా చాలా గ్రో అవుతున్నాయి. దాంతోపాటు బిజినెసెస్ గ్రో అయితే ఏమవుతుంది, అక్కడ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అయితే చాలామంది కాంటాక్ట్ చేసి అడుగుతుంటారు, సార్ మరి మేము బిజినెస్ స్టార్ట్ చేస్తాము, మాకు ప్రాఫిట్ వస్తుందా రాదా అని అడుగుతుంటారు. అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇంకా ఫ్యూచర్లో చాలా గ్రోత్ అనేది ఉంది. ఇప్పటి నుంచి మీరు కరెక్ట్ ప్రొసీజర్లో స్టార్ట్ చేసినట్టయితే చాలా గ్రోత్ అనేది వస్తుంది. నేను చెప్పబోయే కోర్సెస్ కావచ్చు, లేదంటే మేము ఇచ్చే కన్సల్టెన్సీ కావచ్చు, ఏదో టైంపాస్గా లేదు, ఏదో టిక్టాక్ వీడియోస్ లాగా ఈ వీడియోస్ కావు. ప్యూర్ బిజినెస్ ఉంటుంది. ఇది ఈ రోజు నుంచి మీరు కరెక్ట్ ప్లానింగ్గా స్టార్ట్ చేసినట్టయితే విత్ ఇన్ 1 to 3 yearsలో మీరు ఒక పెద్ద బిజినెస్ ప్లాట్ఫామ్ మీద వచ్చేస్తారు. అక్కడ నుంచి మీ సక్సెస్ జర్నీ అనేది స్టార్ట్ అయిపోతుంది. అయితే ట్రైనింగ్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి, మరియు కన్సల్టెన్సీ సపోర్ట్ కూడా కావాలంటే కాంటాక్ట్ చేయండి. అయితే ఈ వీడియోలో నేను కొద్దిగా ఈ ట్రేడ్ ఫిగర్స్ నేను ఎక్కడి నుంచో తెచ్చి చూపించడం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఫిగర్స్ అనేవి చూపిస్తున్నాను. దాన్ని చాలామందికి మన తెలుగు వాళ్ళకి అవి అండర్స్టాండ్ కావు. కాబట్టి నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ అది అండర్స్టాండ్ చేపిస్తున్నాను. ఎందుకంటే బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయరు, చాలామంది ఎందుకు స్టార్ట్ చేయరంటే వాళ్ళకి విజన్ తెలియదు. అంటే మనం ఎంతవరకు వెళ్ళగలుగుతామో, మన పొటెన్షియల్ ఎంత ఉంది, మరి ఆ రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి, అంటే ఆ ఒక దారిలో వెళ్ళడానికి రిసోర్సెస్ కూడా అర్థం కావాలి కదా. అది అందరికీ తెలియదు. ఇప్పుడు గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి, మన ఇండియన్ గవర్నమెంట్కి అన్ని బిజినెస్కి సంబంధించిన వెబ్సైట్స్ ఆల్ ఉన్నాయి. కానీ అది చదవాలి, అది అండర్స్టాండ్ చేసుకోవాలి, ఏం జరుగుతుంది అది చాలామందికి అండర్స్టాండ్ కాదు. కాబట్టి మేమేం చేస్తామంటే ఇవి అన్నిట్లో మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అంటే ఫ్యూచర్లో మీరు బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ చేసినట్టయితే మేము స్టెప్ బై స్టెప్ మీకు గైడ్ చేయడము, హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తాం. కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే, చాలామందికి అర్థం కావడం లేదు. వెబ్సైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఆ ట్రేడ్స్ ఏమున్నాయి, ఎలా చేయాలి, మరి గ్రోత్ ఎందులో అవుతుంది, ఏ ప్రోడక్ట్స్లో ఎంత గ్రోత్ ఉంది, అది ఏం అర్థం కావడం లేదు. కాబట్టి కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ దూరం అయితే ఏమవుతుందంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. సెకండ్ తెలవాలి ఏంటంటే, ఎంతవరకు సక్సెస్ కావచ్చు. అంటే చాలామందికి డౌట్ ఏముంటుందంటే, అసలు సక్సెస్ అవుతామా కాదా, మేము ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడానికి రెడీ ఉన్నాం, కానీ చేస్తే సక్సెస్ అవుతామా కాదా అన్నట్టు అడుగుతుంటారు. ఇలాంటి విషయాలు చాలా ఉంటాయి. ఇంకోటి ఏముంటుందంటే, చాలామంది దగ్గర డబ్బులు అనేవి ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఉంటుంది, అంతా ఉంటుంది, కానీ సపోర్ట్ సిస్టమ్ ఉండదు. ఇప్పుడు నా దగ్గర చాలామంది కన్సల్టెన్సీ కోసం వస్తుంటారు. వాళ్ళలో నేను ఒక విషయాన్ని గమనిస్తాను, ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ ఉంటారు, కానీ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, చేస్తే ఎవరు సపోర్ట్ చేస్తారు. ఇంకా చాలామంది సింగిల్గా ఉంటారు, సింగిల్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకు ఎవరు ఫ్రెండ్స్ ఉండరు, బిజినెస్ ఫ్రెండ్స్ అంత సపోర్ట్ చేయరు, ఇలాంటి విషయాలు ఉంటాయి. దాంతో వాళ్ళకి
వాళ్ళకి ఆ సపోర్ట్ సిస్టమ్ దొరకదు. కాబట్టి ఏమైతదంటే వాళ్ళు అసలు బిజినెసే స్టార్ట్ చేయరు. కొంతమందికి తెలిసి ఉన్నా గానీ బిజినెస్ స్టార్ట్ చేయరు. ఎందుకంటే ఆ సపోర్ట్ సిస్టమ్ దొరకదు. కాబట్టి ఈ ఎంఎస్ఎంఈ బిజినెస్ అంటే దానికి రా మెటీరియల్ సపోర్ట్ కావాలి. దానికి అన్ని విధాలుగా సపోర్ట్ కావాలి. మరి దాంతో పాటు ఆన్‌లైన్‌లో కూడా సపోర్ట్ కావాలి. ఏదో ఒకటి రా మెటీరియల్ సపోర్ట్ ఎవరో పక్కకున్న ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే వేరే బిజినెస్ పర్సన్స్ సపోర్ట్ కొద్దిగా ఇచ్చినారనుకోండి. దాని తర్వాత ఏమైతది, మార్కెటింగ్ కోసం తిరగాలి. మార్కెటింగ్ ఎవరు చేస్తారా బాబు, నా బిజినెస్ ఉంది, మార్కెటింగ్ ఎవరు చేస్తారు, దాని గురించి తిరగాలి. నెక్స్ట్ ఆ మార్కెటింగ్ గురించి తిరిగిన తర్వాత నెక్స్ట్ ఆ సేల్స్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, ఆ సేల్స్ని ఎలా మేనేజ్ చేయాలి, ఈ ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. దాని తర్వాత బ్యాంకింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎక్స్పోర్ట్లో ఉన్న డాక్యుమెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలాంటి రకరకాలుగా నానా రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే చాలామంది ఏమనుకుంటారు, అసలు ఈ బిజినెస్ వద్దు ఏమో దాన్ని పక్కకు పెట్టేస్తారు. ఇలా చేస్తే ఏమవుతుందంటే చాలామందికి గ్రోత్ అనేది రావడం లేదు, బిజినెస్లో గ్రోత్ రావడం లేదు. అయితే ఈ ఆల్ సర్వీసెస్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక ప్లేస్లో మీకు దొరికినాయనుకోండి, 100% మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి మా యొక్క టీం అనేది చాలా పెద్ద టీం ఉంది. అది ఇండియాలో ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. కాబట్టి మీకు ఇండియాలో బిజినెస్ గ్రో చేయాలన్నా మేము చేసి ఇవ్వగలుగుతాము. ఫారిన్లో కావాలన్నా కూడా మేము చేసి ఇవ్వగలుగుతాము. ఆ కెపాసిటీ మాకు ఉంది. మార్కెటింగ్లో కావచ్చు, రా మెటీరియల్లో కావచ్చు, ఇవంతా డీటెయిలింగ్ మేము చేస్తాం కాబట్టి మీకు చాలా హెల్ప్ అవుతుంది. అయితే నేను ఇక్కడ మీకు కొన్ని ట్రేడ్ ఫిగర్స్ చూపిస్తాను. యాక్చువల్లీ ఏం జరుగుతుంది, బిజినెస్ ఎలా మూవ్ అవుతుంది, ఇండియాలో ఎలాంటి ఫిగర్స్ అనేవి వస్తున్నాయి, ఎన్ని సేల్స్ అవుతున్నాయి, కొద్దిగా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఉన్న ట్రేడ్ స్టాటిస్టిక్స్ చూపిస్తున్నాను. అయితే ఇక్కడ చూసినట్టయితే నేను మీకు ఇక్కడ చూస్తున్నాను, చూడండి. ఏంటంటే ఇది లేటెస్ట్ ట్రేడ్ ఫిగర్స్. నేను చెప్పేది మొత్తం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. లేటెస్ట్ ట్రేడ్ ఫిగర్స్ ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ చూడండి. ఇండియన్ ఫారిన్ ట్రేడ్ అక్టోబర్ 2023 అక్టోబర్, ఇప్పుడు నవంబర్ డిసెంబర్ అంటే 2 నెలలు బ్యాక్ ఫిగర్స్ ఇవి. ఓన్లీ 2 months అంటే లేటెస్ట్ ఫిగర్స్ అక్టోబర్ 2023లో ఉన్న ఫిగర్స్ చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మర్చండైజ్లో ఎక్స్పోర్ట్స్లో చూసినట్టయితే అక్టోబర్ 2023 నాటికి యూఎస్డి బిలియన్స్లో ఎక్స్పోర్ట్స్ మనం ఎంత చేసినామో 33.57 యూఎస్డి అంటే $1 billion చేసినాం. 33.57 $1 billion ఇంత మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము అక్టోబర్ 2023లో. ఈ గ్రోత్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ గ్రోత్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మన మీలాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ప్యాకింగ్ చేసి ఫారిన్కి పంపిస్తున్నారు, ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అయితే ఎక్స్పోర్ట్ చేస్తే ఇంత ఫిగర్ వచ్చింది చూడండి, $33.57 బిలియన్ యొక్క ఫిగర్ వచ్చింది. అంటే ఇంత సేల్ అయిందంటే ఎంత ఇన్కమ్ వచ్చింది మీరు జస్ట్ ఆలోచించండి. అంటే ఎంత ఇన్కమ్ వచ్చింది, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళకి ఎంత ఇన్కమ్ వచ్చింది, బిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఎక్స్పోర్ట్ జరుగుతుంది. కాబట్టి ఎంత ఇన్కమ్ వచ్చింది ఆ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్ చేసిన వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్లో, మీరు జస్ట్ ఆలోచించి మీరు కూడా స్టార్ట్ చేసినట్టయితే ఫ్యూచర్లో మీకు గ్రోత్ అనేది మీకు కూడా ఇలాగే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అక్టోబర్ 2022లో చూసినట్టయితే 31.60 యూఎస్డీస్ ఉండే. అయితే 22 నాటికి 23 నాటికి మనం డిఫరెన్స్ చూసినట్టయితే దాదాపు 2.2% అలా పెరిగిపోయింది. 2% అంటే అది మిలియన్స్ అండ్ బిలియన్స్లో ఉంటుంది. 2% ఇక్కడ 1% అన్నా కానీ బిలియన్స్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ 2% అనేది పెరిగింది. చూడండి ఇక్కడ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ చూడండి. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లాస్ కూడా జరుగుతుంది ఇండియాకి. ఎలా లాస్ జరుగుతుంది ఇక్కడ నేను చూస్తాను చూడండి. అక్టోబర్ 2022 నాటికి 57.91% అనేది ఇంపోర్ట్ చేసుకున్నాం. మనం ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం ఇంత పేమెంట్. కానీ ఇక్కడ అక్టోబర్ 2023కి 1 yearలోనే 65.03% యూఎస్డీస్ $1 billion మనం ఇంపోర్ట్ చేసినాం. అయితే ఇంపోర్ట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే ఇంపోర్ట్స్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే మనం ఎక్స్పోర్ట్స్ ఇంకా పెంచడం లేము. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అనేవి చాలా మనము ఇంకా చాలా పెంచాలి. మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసినట్టయితే ఇండియా నుంచి ఫారిన్ కంట్రీస్కి మన ఇండియన్ ఎకనామీ అనేది గ్రో అవుతుంది. మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటే మన ఇండియన్ ఎకనామీ డిక్రీజ్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, మీరు డేటా ప్రకారం చూసినట్టయితే మనం డే బై డే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటూ పోతున్నాం. దాంతో ఇక్కడ ఇండియాలో ఒక గ్రోత్ అనేది తగ్గుతుంది.
కానీ మనం ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ అనేది పెంచాలి. ఎక్స్పోర్ట్ పెంచాలంటే ఎలా పెరుగుతుంది? ఎక్స్పోర్ట్ పెంచాలంటే మనం అందరం కలిసి ఆ పని చేయాలి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అనేవి పెట్టాలి, ఎంఎస్ఎంఈ స్టార్ట్ చేయాలి. ఆ ఎంఎస్ఎంఈ స్టార్ట్ చేసి దానికి కరెక్ట్ ప్రొసీజర్లో ఎక్స్పోర్ట్ చేసినట్టయితే 100% గ్రోత్ అనేది ఫ్యూచర్లో వస్తుంది. ఇండియాకి గ్రోత్ వస్తుంది. ఇండియాకి గ్రోత్ వచ్చినప్పుడు మీకు కూడా చాలా ఎన్నో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ యొక్క ఇన్కమ్ అనేది జనరేట్ అనేది అవుతుంది. కాబట్టి అది చేయాలి. అది అయితే ఇక్కడ చూడండి, ఇంకా ఒక క్వశ్చన్ వస్తుంది, మరి సార్ ఇప్పుడు ఇంపోర్ట్ చేయొద్దంటారు కదా, మరి ఇక్కడ ఇండియా లాస్ అవుతుంది కదా అని. అలా కాదు, కానీ మనకి ఇంపోర్ట్ కూడా కావాలి, ప్రోడక్ట్స్ అయితే కావాలి కదా. ఇప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ ఏమవుతాయంటే అక్కడ వేరే కంట్రీస్లో తయారవుతాయి, అక్కడ నుంచి తెప్పించి మరి ఇక్కడ దాన్ని ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేసి ఇంపోర్ట్ చేసుకొని కొత్త ప్రోడక్ట్ తయారు చేసేసి అది ఫారిన్ కంట్రీస్కి మనం అమ్మచ్చు. అలా కూడా మన ఇండియన్ ఇన్కమ్ అనేది ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఇలాంటి విషయాలు మనం గమనించాలి. అయితే ఎలాంటి ప్రోడక్ట్స్ మనం ఇక్కడ తెప్పిస్తున్నాము, మరి దాన్ని ఎలాంటి ప్రోడక్ట్ కొత్తగా తయారు చేసేసి పంపిస్తున్నాము, ఇది మనం తెలుసుకొని కరెక్ట్గా ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేసినట్టయితే చాలా బెనిఫిట్ జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, నేను చెప్పింది ఇక్కడ ఎక్స్పోర్ట్స్లో 33.57 యూఎస్డి అంటే డాలర్స్లో బిలియన్ డాలర్స్ మనం ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసినాము అక్టోబర్ 2023. ఇక్కడ చూడండి 22కి 31.6 అంటే పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరంకి 2% అనేది గ్రోత్ ఉంది. కానీ ఇక్కడ చూసినట్టయితే మనకి హ్యూజ్ ఇంపోర్ట్స్ అయిపోయినాయి. ఎక్స్పోర్ట్స్ పెరగాలి కానీ ఇంపోర్ట్స్ అనేవి పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి విషయం చూడండి, ఇక్కడ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2023 ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ, ఇదంతా నేను గవర్నమెంట్ సైట్స్ నుంచి చూస్తున్నాను. ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ రిలేటెడ్ ఎక్స్పోర్ట్స్ యాజ్ ఎ షేర్ ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్టూడ్ ఎట్ 42.6%. అంటే ఇప్పుడు 2023లో మనకి 42.6% అనేది ఎక్స్పోర్ట్స్ అయింది. ద షేర్ వాజ్ అరౌండ్ 49% డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2020 and 2021. ఏ రిజిస్టర్డ్ డిక్లైన్ ఇన్ 2022. ఇక్కడ చూడండి 2021లో 49% ఉండే, 2021లో 49% ఎక్స్పోర్ట్స్ మనం చేసినాం. ఇక్కడ చూసినట్టయితే 23లో 42.6% చేసినాం. అంటే ఇది ఎందుకు జరుగుతుంది, ఇలా తక్కువ ఎందుకు అయిపోతుంది? ఇప్పుడు చూడండి, దాదాపు ఒక 100 కంపెనీస్ ఉన్నాయి అనుకోండి, 100 కంపెనీస్ ఉన్నాయి, లేదంటే 1000 కంపెనీస్ ఉన్నాయి. 1000 కంపెనీస్ ఏం చేస్తాయంటే అందులో 70-80% కంపెనీస్ వర్క్ చేస్తుంటాయి, ఈ సంవత్సరం ఎక్స్పోర్ట్ చేస్తుంటాయి, కంటిన్యూస్గా ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. కానీ ఆ కంపెనీస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి, లేదంటే వాళ్ళకి రా మెటీరియల్ దొరకకపోవడం, ఏదో సమస్యలు అనేవి వస్తుంటాయి. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏమవుతాయంటే ఇంకా తగ్గిపోతుంది, ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గిపోతాయి. అప్పుడు కొత్త కంపెనీస్ రావాలి కదా. ఇప్పుడు 100లో ఒక 10 వర్కౌట్ చేయలేదు అనుకోండి ఈ సంవత్సరం, అయితే కొత్త 100 ఒక 10 రావాలి కదా, 10 లేదంటే 20 కొత్త కంపెనీస్ అనేవి, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అవి రావాలి. అంటే ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ కొత్తవి రావాలి, కానీ వస్తలేవు. అలా రాకుండా ఏమవుతుందంటే మనం ఇలా పెరుగుతున్నాం తగ్గిపోతున్నాం. అందులో సక్సెస్ అనేది ఫాస్ట్ రావడం లేదు ఇండియాకి. ఇండియాలో సక్సెస్ ఫాస్ట్ రావాలి, మన ఇండియాకి సక్సెస్ రావాలి, మీకు కూడా సక్సెస్ రావాలంటే ఈ ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్ మీద చాలా దృష్టి పెట్టేసి 100% ఎక్కువ వర్కౌట్ చేసినట్టయితే 100% గ్రోత్ అనేది ఉంటుంది. ఒకవేళ ఆ 100లకి ఒక 10 తగ్గినా కానీ ఇంకో 20 కంపెనీస్ రెడీగా వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ బ్యాలెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ పెరిగిపోవడంతో ఇండియాకి ఎకనామీ పెరిగిపోతుంది. కాబట్టి వెంటనే మీరు ఎంఎస్ఎంఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఇంకా ఇక్కడ నేను కొద్దిగా ప్రోడక్ట్ పరంగా మీకు చూస్తున్నాను ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉన్నది అన్నట్టు. ఇక్కడ చూడండి, క్విక్ ఎస్టిమేట్స్ ఫర్ సెలెక్టెడ్ మేజర్ కమోడిటీస్ ఫర్ అక్టోబర్ 2023 నాటికి చూసినట్టయితే టీ పొడి మనము ఇక్కడ చూడండి అక్టోబర్లో అన్నీ చెప్పాను, కొన్ని చెప్తాను. 72.88% మిలియన్ యూఎస్డీస్లో ఉన్నది ఇది. ఇక్కడ చూడండి ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మనం చూసినట్టయితే $482 మిలియన్. అలాగే ఇక్కడ అక్టోబర్ 23లో చూసినట్టయితే $75.88. ఇక్కడ ఏమైంది, ఇక్కడ $72.88 మిలియన్ నుంచి ఇక్కడ 75కి పెరిగింది. అయితే ఇక్కడ ఏమైంది, కొద్దిగా పెరిగింది, ఓకే, పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ కొద్దిగా పెరిగింది ఇక్కడ. నెక్స్ట్ అలాగే చూసినట్టయితే ఇక్కడ కింద వేరే ప్రోడక్ట్ చూడండి, కాఫీ చూసినట్టయితే 80 నుంచి
86కి పెరిగింది ఇక్కడ. ఓకే. ఇది అయితే ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఉంది. ఇది వదిలేయండి. జస్ట్ ఈ 2 చూడండి కాలమ్స్. ఇక్కడ చూసినట్టయితే కాఫీది 80.11 నుంచి 86కి పెరిగింది. అలాగే రైస్ 703 నుంచి 565కి వచ్చింది. చూడండి ఇక్కడ తగ్గిపోయింది. ఏందంటే ఇంక మనకి రైస్ ఎక్స్‌పోర్ట్స్ అనేవి ఎక్కువ కాలేదు. అలాగే సీరియల్స్‌లో చూసినట్టయితే 44.56 నుంచి 24కే వచ్చేసింది. చూడండి ఎంత తగ్గిపోయింది. దాదాపు సగంకి తగ్గిపోయినాం మనం. ఇక్కడ అక్టోబర్ 22లో చూసినట్టయితే 44.56 ఉంది. కానీ అక్టోబర్ 23కి చూసినట్టయితే 24 ఉంది. ఇక్కడ 44 నుంచి 24 అంటే ఏదో జరిగింది అక్కడ. ఏదో కొన్ని కంపెనీస్‌లో ప్రొడక్షన్ కాలేదు, లేదంటే అంత ఎక్స్‌పోర్ట్ చేయలేకపోయినరు, అంత సపోర్ట్ సిస్టమ్ వాళ్ళకి దొరకలేదు. ఇలాంటి విషయాలు అక్కడ జరుగుతాయి. కాబట్టి ఈ ఈ త ఈ ఈ తగ్గుదల అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే చూడండి టొబాకోలో చూసినట్టయితే 102.68, అదే అక్టోబర్లో చూసినట్టయితే 151, ఇక్కడ కొద్దిగా పెరిగింది. స్పైసెస్లో చూసినట్టయితే 265 అక్టోబర్లో ఉండే, ఇంతకుముందు పోయిన సంవత్సరం ఇక్కడ చూసినట్టయితే 294. ఇక్కడ కొద్దిగా మనము స్పైసెస్లో ఈ సంవత్సరం మంచిగానే చేసినాం. అలాగే క్యాష్యూ నట్లో 25, ఇక్కడ 26, ఇక్కడ కూడా మంచిగా చేసినాము. ఇక్కడ చూడండి 91 నుంచి 107, ఇక్కడ కూడా మనము కొద్దిగా మంచిగా చేసినాము. అంటే కొన్ని వాటిలో ఏమవుతుందంటే చాలా తగ్గిపోతున్నాం మనం. అలా తగ్గకుండా మనము ఎక్స్పోర్ట్స్ అనేవి పెంచుకుంటూ పోవాలి. ఎక్స్పోర్ట్స్ ఎంత పెంచుకుంటూ పోతే అంత ఇండియాకి అనేది సక్సెస్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇంకా మన డైరీ ప్రోడక్ట్స్ది ఒక మంచి బిజినెస్ జరుగుతుంది ఇండియాలో. 219. ఇప్పుడు చాలామంది అడుగుతారు కదా, ఏ బిజినెస్ చేయాలి సార్ అంటే డైరీ ప్రోడక్ట్స్ చూడండి ఇక్కడ 299.920 అనేది ఉంది అక్టోబర్ 22లో. ఇక్కడ చూసినట్టయితే 414.61 ఉంది. అయితే ఇది మంచిగా పెరిగింది. అంటే దాదాపు డబల్ చెప్పలేము, కానీ కొద్దిగా మంచిగానే పెరిగింది. నెక్స్ట్ ఇది ఐరన్ ఓర్ అంటే చాలామంది చేస్తారు, చేయరు తెలియదు. కానీ ఇక్కడ ఐరన్ ఓర్లో కూడా చూడండి 7.83% $1 million ఉండే, కానీ ఇక్కడ 211 పెరిగింది. ఇక్కడ చూడండి చాలామంది ఓన్లీ దృష్టి ఎక్కడ పెడతారంటే అగ్రికల్చర్ ప్రోడక్ట్సే సార్ మేము చేస్తామని దృష్టి పెడతారు. కానీ మెటల్స్, ఈ మినరల్స్ కూడా దాని మీద కూడా దృష్టి పెట్టి బిజినెస్ చేసినట్టయితే ఈ గ్రోత్లో మీరు కూడా ఉంటారు. అంటే ఇంత ఇండియా ఎక్స్పోర్ట్స్ గ్రో అవుతుంది కదా, అందులో మీకు కూడా అలా బెనిఫిట్ జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకా కిందకి వెళ్దాము. ఇక్కడ నెక్స్ట్ చూడండి కోల్ అండ్ అదర్ ప్రొడక్ట్స్, ఓర్స్, మినరల్స్, ఇవి చూసినట్టయితే ఇక్కడ కొద్దిగా ఈ సంవత్సరం తగ్గింది 402 to 350. నెక్స్ట్ లెదర్ ప్రొడక్ట్స్లో చూడండి 349.49 $million, ఇక్కడ చూసినట్టయితే 332 $million. కొద్దిగా ఇక్కడ మనము తగ్గినాము లెదర్ ప్రొడక్ట్స్లో. సిరామిక్ అండ్ గ్లాస్లో చూడండి, ఇక్కడ సెరామిక్ అంటే గ్లాస్ ప్రోడక్ట్స్, ఇది చాలా ఎక్సలెంట్ బిజినెస్ ఇది కూడా ఉంది. ఇక్కడ చూడండి సెరామిక్ అంటే మనము ప్లేట్స్ అవి తయారు చేస్తుంటాం కదా సెరామిక్కి, దానికి ఆ బిజినెస్. గ్లాస్వేర్కి సంబంధించిన బిజినెస్ అంటే సెరామిక్లో చూసినట్టయితే 256.88 $million పెరిగి ఉంది 2022లో. ఇక్కడ చూసినట్టయితే 380.60. ఇందులో కూడా చాలా ఒక 100 పాయింట్స్ అన్నట్టు మనం ఇక్కడ పెరిగినాం. అయితే ఈ బిజినెస్ కూడా చాలా బాగుంది. ఈ ప్రోడక్ట్స్ కూడా కావాలంటే మనం బంగ్లాదేశ్ అని అక్కడ నుంచి కూడా తెప్పియచ్చు, లేదంటే ఇక్కడ నుంచి కూడా మనము ఫారిన్ కంట్రీస్కి పంపించవచ్చు. ఇంకా ఇక్కడ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ చూడండి, ఇదైతే నార్మల్ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే మనం గోల్డ్, సిల్వర్, అవి జెమ్స్ అవి వాడుతూనే ఉంటాం కాబట్టి ఇక్కడ కూడా వాడతాం, అక్కడ కూడా పంపిస్తూ ఉంటాము వేరే కంట్రీ. ఇక్కడ చూడండి నెక్స్ట్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ అంటే మందులలో చూడండి 1874 to 2424. అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీకి సంబంధించిన బిజినెస్ చేయాలంటే కొద్దిగా హార్డ్ ఉంటుంది, అందులో ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చేయొచ్చు, ఆ బిజినెస్ కూడా అందులో కూడా మీకు ఫ్యూచర్లో హెల్ప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్లో చూడండి 2164 అండ్ 2141. కెమికల్స్ యొక్క బిజినెస్ చాలా బెస్ట్ బిజినెస్ ఉంది ఇండియాలో. మీరు కూడా చేయాలంటే కెమికల్స్ కూడా స్టార్ట్ చేయొచ్చు. స్టార్టింగ్ స్మాల్ చేసినా కానీ పెద్దది కూడా చేయొచ్చు ఫ్యూచర్లో. కానీ దానికి సర్టిఫికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే కెమికల్ ప్రోడక్ట్స్ వచ్చేవి హజార్డియస్లో వస్తాయి కాబట్టి చాలా ప్రాబ్లమెటిక్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ గుడ్స్లో చూసినట్టయితే ఇది కూడా పెరిగింది 7550 నుంచి 8094. ఎలక్ట్రానిక్ గుడ్స్ కూడా మనం పెంచుకున్నాము 1853 to 2376. నెక్స్ట్ ఇది హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఇది కాటన్ ప్రోడక్ట్స్ కావచ్చు 715 నుంచి ఇలా పెరిగింది. నెక్స్ట్ ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ నేను చెప్పాల్సింది ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ చూడండి, హ్యాండీక్రాఫ్ట్స్ కూడా 122 to 128. ఇది
హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది. ఇది యూఎస్ఏ మార్కెట్ చాలా ఎక్సలెంట్ ఉంది దీనికి. హ్యాండీక్రాఫ్ట్స్లో మీరు బిజినెస్ చేసినట్టయితే మీకు ఇన్కమ్ కూడా మంచి వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటంటే 20%, 30%, 50%, ఒక్కోసారి 100% కూడా ప్రాఫిట్ వచ్చే అవకాశం అనేది హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్లో ఉంటుంది. చాలామంది అడుగుతుంటారు, సార్ హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ చేయాలా, ఏ బిజినెస్ చేయాలని, ఎందులో ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని అడుగుతారు. అయితే హ్యాండీక్రాఫ్ట్ బిజినెస్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఎందుకంటే హ్యాండీక్రాఫ్ట్స్ యొక్క ప్రోడక్ట్స్ అనేవి రిచ్ పీపుల్ ఎక్కువ కొంటారు కాబట్టి దాని యొక్క ప్రైస్ కూడా వాళ్ళు మంచి పే చేస్తారు. కాబట్టి అది కూడా చేయొచ్చు. లైక్ ఇంకొకటి ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్ ఉంటుంది కదా, ఇంటీరియర్స్ కూడా మంచి మంచి ఇంటీరియర్స్ మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టినారనుకోండి, ఇంజనీరింగ్ మన ఇంటీరియర్ డెకరేషన్స్ది, ఆ ప్రోడక్ట్స్ కూడా మీరు ఫారిన్ కంట్రీస్కి పంపించాను అనుకోండి, అందులో కూడా ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఆ ఇంటీరియర్ డిజైనింగ్ ఎవరు పెడతారు, మంచి ఇల్లు ఉన్న వాళ్ళు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న వాళ్ళు ఇంటీరియర్ డెకరేటింగ్ ఐటమ్స్ కొంటుంటారు కాబట్టి దానికి కూడా మంచి బెనిఫిట్ ఉంటుంది. అందులో కూడా మీకు మంచి ప్రైస్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా పెట్రోలియం ప్రోడక్ట్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ ఉంది, ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ నేను అన్నీ మీకు మ్యాక్సిమంగా చూపించినాను. అయితే వాల్యూ ఇన్ క్రోర్స్ కూడా ఉంది. ఈ చాప్టర్లో చూసినట్టయితే ఇక్కడ ఎంత పెరిగింది, క్రోర్స్లో చూసినట్టయితే 600 crores, 31 crores. ఇప్పుడు ఫారిన్లో మిలియన్స్లో మాట్లాడుతుంటాం, మనం ఇండియాలో కొద్దిగా క్రోర్స్లో మాట్లాడుతాం. అంటే క్రోర్స్లో కావాలన్నా కూడా మనకి డేటా అవైలబుల్ ఉంది. నేను స్పైసెస్ది చూడండి, ఇక్కడ 2,189 crores, 2,451 crores. అంటే ఇక్కడ కొద్దిగా పెరిగింది. అంటే ఇంత స్కోప్ ఉంది చూడండి, చాలా స్కోప్ ఉంది. ఇంకా మనము ఎక్కువ గ్రో కాబోతున్నాం వరల్డ్ వైడ్గా ఎక్స్పోర్ట్స్లో. కానీ ఎక్స్పోర్ట్స్లో గ్రో కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్స్, మీ యొక్క తయారీ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి ఒక ప్లానింగ్ కావచ్చు, దానిలో ఉన్న అన్ని రా మెటీరియల్స్ కావచ్చు, ఇదంతా కరెక్ట్ సపోర్టింగ్గా మీరు చేసుకున్నట్టయితే 100% గ్రో అవుతారు. కాబట్టి ఇంకా మార్కెటింగ్, ఫారిన్ వాళ్ళతో మాట్లాడడము, డిస్కషన్స్, ఇవన్నీ కరెక్ట్గా చేసినట్టయితే 100% మీకు సక్సెస్ అవుతుంది. ఇవి అన్ని సర్వీసెస్ కావాలి, ఆల్ ఇన్ వన్ ఒకటే ప్లేస్లో మీకు కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి మీ బిజినెస్ని పెంచుకోవచ్చు. మేము మీకు హెల్ప్ చేస్తాము, ఆల్ సర్వీసెస్లో హెల్ప్ చేస్తాము. అది ఇంపోర్ట్లో కావచ్చు, ఎక్స్పోర్ట్లో కావచ్చు, ట్రైనింగ్స్లో కావచ్చు, లేదంటే ఇంకా ఏమన్నా బ్యాంకింగ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అందులో కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. మా సర్వీసెస్ కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ చేసుకొని కలవండి, డిస్కషన్ చేసి మీ బిజినెస్ వెంటనే స్టార్ట్ చేయండి. మీరు ఫ్యూచర్లో అంటే ఇండియాస్ యొక్క జర్నీలో తొందరగా సక్సెస్ కావాలంటే మీరు వెంటనే స్టార్ట్ చేయాలి. ఎలాంటి వెయిట్ చేయకూడదు. ఈరోజే ఈ వీడియో చూస్తున్నారు, ఈరోజే కాల్ చేసినట్టయితే 100% మీరు అక్కడ నుంచి స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తే 100% సక్సెస్ వస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.